రొయ్య పొట్టు కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం బీరకాయల్లో ఎండ్రాయిలు వేసుకునేటప్పుడు వాటి తలకాయలు పడేస్తూ ఉంటాం. అలా పడేయాల్సిన అవసరం లేదు. వాటితోటి మంచి కారపొడి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి ఎండ్రాయి తలకాయల వరకు తీసుకొని వాటిని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో ఇలా వేగనివ్వండి. తరువాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అవి ఈలోగా చల్లారుతూ ఉంటాయి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి అదే బాండీని పెట్టుకొని కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసి ఎండుమిరపకాయలు, చింతపండు వేసి మీడియం ఫ్లేమ్‌లో వేగనివ్వండి. ఈలోగా మనం ఏవైతే ఎండురొయ్య తలకాయలు ఉన్నాయో వాటిని జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా జల్లించండి. ఏమైనా ఇసుక, రజన ఉంటే పోతుంది. ఈ ఎండుమిరపకాయల్లోకి ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసేసి పౌడర్ లాగా చేయండి. ఈ పౌడర్‌లోకి ఎండురొయ్య తలకాయలు కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేయండి. ఇప్పుడు పొట్టు కారం మనకి రెడీ అవుతుంది. వీటిలోకి ఇప్పుడు కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి మళ్ళొకసారి మిక్సీ పట్టేసేయండి. అంతే, మంచి కారప్పొడి రెడీ అయిపోయింది ఎండురొయ్య తలకాయలతో. ఇప్పుడు మీరు కారప్పొడిలాగా దీన్ని స్టోర్ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి.